హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కదా, మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. సో ఆ వ్రతానికి కావాల్సిన పూజ డెకోర్ ఐటమ్స్, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చేసిన అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఒక చిన్న విషయం, రోజు నా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది, నా వాయిస్ కొంచెం చేంజ్ ఉందన్నమాట, కోల్డ్ అయింది. బట్ ఇట్స్ ఓకే, ఐ కెన్ టాక్ అనమాట, అందుకని వచ్చేసిన. సో ఇంకెందుకులే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ దీపం హ్యాంగింగ్ స్టాండ్. సో ఇది వచ్చేసి వుడన్తో ఉందనమాట. వుడన్ పైన బ్రౌన్ కలర్ పెయింటింగ్ వేసి వైట్ పెయింటింగ్స్తోని ఇట్లా ముగ్గులు వేసింది అనమాట. చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 2 అని చెప్పిన కదా, మా 2 వచ్చేసినాయి. ఇట్లా మనం ఈ హుక్తోని ఇక్కడ దీపం పెట్టేసి హ్యాంగింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఐటమ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీపం స్టాండ్స్ అనమాట. ఇది కూడా వుడన్తో వచ్చేసింది. వుడన్ దాని మీద రెడ్ కలర్ పెయింటింగ్ ఇచ్చేసి వైట్ కలర్ తోని ముగ్గు వేసిండ్రు, కొలం ముగ్గు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 స్టాండ్స్ ఇచ్చేసిండ్రు, మంచిగా ఇట్లా స్టాండ్ లాగా కూర్చోనికి. దీపం స్టాండ్స్ లేదా ప్రసాదం పెట్టే స్టాండ్స్, లేదా మన గంగాలం పెడతాం కదా చెంబులో, సో ఆ చెంబు దీనిపైన పెడితే చాలా బాగుంటుంది స్టాండ్స్ ఇవి. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. చెంబుని కింద ప్లేస్ చేయకుండా ఈ స్టాండ్ యూజ్ చేసుకొని పెట్టడం చాలా చాలా నచ్చింది అనమాట. సో అస్సలు మిస్ చేసుకోకండి. ఇవి సెట్ ఆఫ్ 4 వచ్చేసినాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పంచపాలి అనమాట. 4 బౌల్స్ వచ్చేసి మిడిల్లో మాత్రం పికాక్ వచ్చేస్తుంది, చాలా బాగుంది ఇది. సో ఇది మొత్తం కూడా బ్రాస్ మెటీరియల్ అనమాట. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం అన్నీ కలుపుకొని ఇందులో వేసుకోవచ్చు. చాలా వెయిట్ కూడా ఉందన్నమాట, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వాల్ హ్యాంగింగ్స్ అనమాట, ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా. సో ఫస్ట్ ఇట్లా లోటస్ ఫ్లవర్ వచ్చేసి కింద ఆవు వచ్చేస్తుంది అనమాట. ఆవు కింద ఇట్లా మంచి హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మనం పూజ గదికి సైడ్స్కి అటు ఇటు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చేసినాయి అనమాట, చాలా మంచిగా ఉంది. ఈ లోటస్లో అంతా కూడా పిచ్ వైట్ డిజైన్ వచ్చేసింది అనమాట. సో మంచి ఫినిషింగ్ ఉంది, నీట్గా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చేస్తుంది. ఆవుకి కూడా మంచి పిచ్ వైట్ డిజైన్ వచ్చేసింది, మెరూన్తో వచ్చేసింది, చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే. సో ఖచ్చితంగా మీకు నచ్చితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లోటస్ హ్యాంగింగ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. సో మొత్తం వైట్ మల్లెపూల దండలాగా వచ్చేస్తుంది, కింద పోట్లీ బాల్స్ ఉంటాయి. అండ్ కిందికి వచ్చేసరికి మంచిగా లోటస్ ఉంటుంది అనమాట, పింక్ ఇంకా గోల్డ్ ఫినిషింగ్ తోని లోటస్ ఫ్లవర్ వచ్చేస్తుంది. అండ్ కింద హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇవి సెట్ ఆఫ్ 5 వచ్చేసినాయి. సో ఇవైతే కొంచెం డోర్ పెద్దగా ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయి, లేదా మనము డెకరేషన్కి కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పికాక్స్ అనమాట. అసలు ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. సో ఇదనమాట, ఇది డెకరేషన్కి చాలా బాగుంటుంది. ఈ పికాక్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది, ఇదంతా గోల్డ్ ఫినిషింగ్తో వచ్చేసింది. ఇక్కడ మనం దీపాలను పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా దీపాలు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 2 అనమాట. సో 2 చాలా యూనిక్గా ఉన్నాయి కదా, అసలు చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ప్లేన్ ఉంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి అనమాట. మనం పూజ గదిలో ఇట్లా అమ్మవారి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 లేయర్ పూజా స్టాండ్ అనమాట. ఇది వుడన్తో చేసిండ్రు. యాక్చువల్గా ఇవి మనకి ఏ పీస్ ఆ పీస్ సపరేట్ అయ్యి వచ్చేస్తుంది. మనం ఇట్లా స్క్రూ ఇంకా ఈ స్క్రూ డ్రైవర్ తోని మనం ఇవి ఫిక్స్ చేసుకోవచ్చు, చాలా బాగుంది అనమాట. సో ఈ స్టాండ్ ఎప్పుడైనా వినాయక చవితికి మనం ఓన్లీ విగ్రహమే పెట్టుకుంటాం కదా, సో అట్లా ఇక్కడ వినాయకుని ప్లేస్ చేసుకొని అటు ఇటు దీపాలు కానీ నైవేద్యాలు అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. 3 లేయర్ స్టాండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ అరటి చెట్లు అనమాట, ఎంత బాగున్నాయి కదా. కొంచెం సైజ్ చిన్నగానే వచ్చేసినాయి, నేను యాక్చువల్గా కొంచెం పెద్దగా ఉంటాయేమో అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే, చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ మిడిల్లో విగ్రహాన్ని పెట్టుకున్నాక చుట్టూ ఇట్లా అరటి చెట్లను పెట్టుకోవచ్చు అనమాట, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ షీట్ అనమాట. డెకరేషన్ కోసం ఇది బ్యాక్గ్రౌండ్ వేసుకోవచ్చు. సో పైన బార్డర్ ఇట్లా ఫ్లవర్స్ డెకరేషన్ లాగా వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి అంతా కూడా 3D ప్రింట్, రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. అండ్ మిడిల్లో ఇట్లా లోటస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అటు ఇటు ఫ్లవర్స్ వచ్చేస్తుంది, పైన డెకరేషన్ వచ్చేస్తుంది, మిడిల్లో ఇట్లా ఈ లోటస్ ఫ్లవర్ ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇది.
సో వావ్, కలెక్షన్ చూసినారు కదా ఎంత బాగున్నారు. సో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కింద లింక్స్ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చేసిన, ఓపెన్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.